హలో గైస్, వెల్కమ్ టు అమ్మ హోమ్ వ్లాగ్స్. అరటికాయ మసాలా కర్రీ చేసుకుందాం ఈరోజు. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో పోపు దినుసులు వేసుకోండి. ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ, కరివేపాకు కూడా వేసుకోండి. అవి వేగిన తర్వాత ఈలోపు ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కోసుకుంటాం కదా, అవి కూడా వేసుకోండి. మా వీడియోని మొదట చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాసెసింగ్ అంతా చూసి కూర ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాగే చేసుకోండి. అరటికాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇలాగే చేసుకోండి. పూరీలోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, అరటికాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాము. అరటికాయలు కూడా వేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, అరటికాయలు కూడా వేసుకోండి. నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను ముక్కలు. మీరు కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. బ్లాక్ కలర్లో రావన్నమాట. మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మేము ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2 టమాటా ముక్కలు కోసుకున్నాం కదా, ఆ 2 టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ముక్కలు నలగకుండా కలుపుకోండి, లేదంటే గ్రేవీ మొత్తం ముక్కలంతా నలిగిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకోండి అడగంటకుండా. అరటికాయ ఊరినే అడుగంటుద్ది. మూత పెట్టుకొని 5 మినిట్స్ మళ్ళీ తీసి కలుపుకోండి. మీ ఊర్లో అందరూ పండగ బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మా ఊర్లో అయితే బాగా చేశారు ఉగాది. మీ ఊర్లో బాగా చేసుకున్నారా? చూసారా, అయిపోయింది. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.